వెనుజులాలో అమెరికా జరిపిన సైనిక చర్యలో 32 మంది క్యూబన్ అధికారులు మృతి చెందారు. ఈ విషయాన్ని క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాలుగా వెనుజులా కార్యకలాపాల్లో సహాయం చేయడానికి క్యూబా తన సైనిక పోలీస్ దళాలను పంపింది. ఈ నేపథ్యంలో క్యూబన్లు మరణించారని పుకార్లు వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా క్యూబన్లు చనిపోయారని అన్నారు. ఆదివారం రాత్రి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ వెళ్తూ విలేకరులతో ఈ విషయం చెప్పారు. క్యూబా మాజీ అధ్యక్షుడు రాల్ కాస్ట్రో, అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ అధికారుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల పేర్లు, వారు నిర్వహించిన పదవులను క్యూబా అధికారులు వెంటనే వెల్లడించలేదు. అమెరికా సైన్యం చేసిన దాడిలో వారు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొని వారు కన్నుమూశారని క్యూబా అధికారిక ప్రకటన పేర్కొంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కూడా ఇటీవల వెనుజులాలో క్యూబా ప్రమేయాన్ని ఎత్తిచూపారు. మదురోను రక్షించడంలో సహాయపడే గార్డ్లు క్యూబన్లు అని అందరికీ తెలిసిన విషయమే. మదురో గూఢాచారి సంస్థ క్యూబన్లతో నిండి ఉందని మార్కో అన్నారు.